హాయ్ ఫ్రెండ్స్, అందరూ స్టోరీ వింటున్నారే తప్ప లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా ఇవ్వగలను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక స్టోరీలోకి వెళ్దామా? మై డియర్ పోకిరి పార్ట్ 7. అయితే ఇంత డబ్బు ఖర్చు పెట్టి తన బర్త్డేను జరపడం అవసరమా అని అంది శ్యామల. అయినా ఖర్చు పెడుతుంది మేము కదా అమ్మమ్మ, మీరు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? వచ్చినప్పటి నుండి చూస్తున్నాము, తనని ఇలా ఎందుకు బాధ పెడుతున్నారు? ఇవాళ్ళ తన పుట్టినరోజు, కనీసం ఈ రోజైనా తనని సంతోషంగా ఉండనివ్వండి అని అంది సౌజన్య. ఖర్చు ఎవరు పెడుతున్నారు అనేది కాదు ఇక్కడ. దాని మొహానికి ఇంత గ్రాండ్గా పుట్టినరోజు జరపడం అవసరమా అని అంటున్నాను. నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో సౌజన్య అని అంది శ్యామల. తను చిన్నపిల్లనే కావచ్చు, తను అడిగిన దాంట్లో ఏం తప్పు ఉందమ్మా అని అంది నందిని. నందిని వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, నువ్వు మహికి వత్తాసు పలకడం ఆపు అని అంది శ్యామల. ఇప్పుడు ఇక్కడ గొడవ పెట్టడం అవసరమా అమ్మమ్మ అని అన్నాడు అశ్విన్. అది కాదు బాబూ, ఎందుకు వేస్ట్ ఖర్చు అంటున్నా అని అంటుంది శ్యామల. ఇక్కడ డబ్బులు ఎవరూ వేస్ట్ చేయడం లేదు. మేమే తన బర్త్డే సెలబ్రేషన్ చేద్దామని అనుకున్నాము, అందుకే ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాను. మీరు ఇప్పుడు ఈ పార్టీని చెడగొట్టాలని చూస్తున్నారా అని అడిగాడు అశ్విన్. లేదు బాబూ, అయినా ఇవాళ తన బర్త్డే అని మీకు ఎలా తెలుసు అని అడిగింది శ్యామల. ఇందాక తన ఫ్రెండ్స్ తన బర్త్డేని సెలబ్రేట్ చేశారు అమ్మమ్మ అని అంది సౌజన్య. ఓహో, జాబ్ వచ్చిందని చెప్పి వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటుందన్న మాట ఈ మహారాణి గారు. చూసావారా మహేంద్ర, ఫ్రెండ్స్ కు జాబు వచ్చినందుకు పార్టీ అడిగారని చెప్పి వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తుంది నీ కూతురు అని అంది శ్యామల. అందులో తప్పేముందమ్మా, ఎలాగో మనం తన బర్త్డే సెలబ్రేట్ చేయడం లేదు కదా. తన ఫ్రెండ్స్ ఏదో చేశారు, చేసుకొని ఎందుకు ఇప్పుడు ఈ గొడవ, అవసరమా అని అన్నాడు మహేంద్ర. ఆహా, నువ్వు కూడా నీ కూతురుకు వెత్తస్ఫలకడం మొదలు పెట్టావా అని అంది శ్యామల. చూడమ్మా, తన హ్యాపీనెస్ కోసం అని ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. అంతేగాని ఇప్పుడు నువ్వు గొడవ పెట్టి తనను బాధ పెట్టకు ప్లీజ్. నీకు ఇష్టముంటే ఇక్కడ ఉండొచ్చు, లేదంటే ఇంటికి వెళ్ళిపో అని కోపంగా అంది నందిని. రాక నా కూతురు 25 సంవత్సరాలకు ఇంటికి వస్తే తను వచ్చే రాగానే మా ఇద్దరి మధ్య గొడవ పెడతావా నిన్ను అంటూ మహిని కొట్టడానికి చెయ్యెత్తింది శ్యామల. మహిని కొట్టకుండా అడ్డుగా నిలబడ్డాడు అశ్విన్. అశ్విన్ ని చూసి ఎత్తిన చెయ్యి దించింది శ్యామల. బావ, నువ్వెందుకు తనకు అడ్డుగా నిలబడ్డావు అని అంది వందన. నేను అడ్డుగా నిలబడితే నీకేమైంది అని అడిగాడు అశ్విన్. అది కాదు బావా, నానమ్మకు ఇంతవరకు ఎవరు ఎదురు చెప్పలేరు, అలాంటిది ఇప్పుడు మీరు వచ్చి రాగానే తన విషయంలో ప్రతిసారి నానమ్మతో గొడవ పడుతుంటే బాగోదు కదా, అసలే నానమ్మ హెల్త్ బాగోలేదు అని చెప్పింది వందన. అవునా, నేను కూడా వచ్చినప్పటి నుండి నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. మహి విషయంలో ప్రతిసారి నువ్వు ఇన్వాల్వ్ అవుతూ తనని ఏదో ఒక విధంగా బాధ పెట్టాలని చూస్తున్నావు. తన బాధపడితే నీకు అంత సంతోషంగా ఉందా అని అడిగాడు అశ్విన్. ఏం మాట్లాడుతున్నావ్ బావా, తను బాధపడితే నాకెందుకు సంతోషం అని అంది వందన. అవునా, నేను చూశాను, తనకు జాబ్ వచ్చిందని తన ఫ్రెండ్స్ కు ఫోన్ చేయడం, మళ్ళీ వెళ్ళి అమ్మమ్మ దగ్గర తన గురించి చాడీలు చెప్పడం. సౌజన్య ఒక్కతే కాదు, నేను కూడా చూశాను, విన్నాను అని అన్నాడు అశ్విన్. అయినా మీరు వచ్చింది ఈరోజు మార్నింగ్ ఏ కదా బావా, తన గురించి మీకేం తెలుసు అని తనని అంతగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు అని అంది వందన. సపోర్ట్ చేసి మాట్లాడటానికి చాలా రోజుల పరిచయం అవసరం లేదు వందన. 1 గంట పరిచయమున్నా తను ఇలాంటిదో తెలుస్తుంది అని అంది సౌజన్య. అశ్విన్ తనని కొట్టనివ్వకుండా అడ్డుగా నిలబడడం, నందిని, సౌజన్య తనకి సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే
వాళ్ళ మీద ఉన్న బ్యాడ్ ఒపీనియన్ కాస్త గుడ్ ఒపీనియన్ గా మారుతుంది మహి మనసులో. ఇక ఈ గొడవ ఇంతటితో ఆపి, తన చేతితో కేక్ కట్ చేపించు నందిని అని అన్నాడు రఘు. ఇక వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మహికి తాను తెచ్చిన డ్రెస్ ఇచ్చి, వెళ్ళి డ్రెస్ మార్చుకొని రమ్మని రూమ్ చూపించింది నందిని. ఇంతలో ఫోన్ కాల్ రావడం వల్ల మాట్లాడడానికి కొంచెం పక్కకు వెళ్ళాడు అశ్విన్. మహి డ్రెస్ సైజు తెలియక సౌజన్య డ్రెస్ సైజుతో మహికి డ్రెస్ తీసుకుంది నందిని. అడ్రస్ లో కడిగిన ముత్యం లాగా మెరిసిపోతోంది మహి. కానీ డ్రెస్ కొంచెం లూజ్ గా ఉండడం గమనించి, సారీ మహి, నీ డ్రెస్ సైజు నాకు తెలియక సౌజన్య డ్రెస్ సైజుతో తీసుకున్నాను అని అంది నందిని. పర్లేదు అత్తయ్య అని అంది మహి. ఫోన్ కాల్ పెట్టేసి మహి దగ్గరికి వచ్చిన అశ్విన్ కు మహిని ఆ డ్రెస్ లో చూడగానే, అబ్బా, ఇప్పుడే దేవలోకం నుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉంది, పాలలో కడిగిన ముత్యం వలె మెరిసిపోతుంది, నా దిష్టి తగిలేలా ఉంది అని మనసులో అనుకుంటూ మహిని కన్నార్పకుండా చూస్తూ మై మర్చిపోయి నిలబడిపోయాడు అశ్విన్. అశ్విన్ మహిని చూడడం గమనించి, అరే, ఈ మహిలో అంతగా ఏం ప్రత్యేకత ఉంది? వచ్చిన వాళ్ళందరినీ ఇలా కట్టుకుంటుంది. అయినా దీని మొహానికి ఈ సెలబ్రేషన్స్ చేయడమే ఎక్కువ అంటే, మళ్ళీ అంత ఖరీదు చేసే డ్రెస్ తేవడం అవసరం వీళ్ళకి అని అంటూ మనసులోనే తిట్టుకుంది వందన. పదండి, ఇప్పటికే లేట్ అవుతుంది, తను కేక్ కట్ చేయాలి కదా అని అంటూ మహితో కేక్ కట్ చేపించింది నందిని. తను కేక్ కట్ చేయగానే గాలిలో బెలూన్స్ ఒక్కసారిగా పైకి వచ్చి, వాటిపై హ్యాపీ బర్త్డే మహి అని రాసి ఉండడం చూసి చాలా సంతోషపడింది మహి. మహి సంతోషపడడం చూస్తూ తనని ఎలాగైనా వీళ్ళ ముందు బ్యాట్ చేయాలని ఏదో ప్లాన్ ఆలోచిస్తుంది వందన. అమ్మ, నాకు వందనతో గది షేర్ చేసుకోవడం ఇష్టం లేదు. నా గదిలోకి మహిని పంపించు, వందనని అమ్మమ్మగారికి షిఫ్ట్ చెయ్యి అని అడిగింది సౌజన్య. అలా ఎలా కుదురుతుంది? అయినా ఆ గది నాది, మహి గదిని మీ అన్నయ్యకు ఇచ్చారు కదా అని అంది వందన. ఎందుకు కుదరదు అని అంది సౌజన్య. చూడు నానమ్మ, మహి నా గదిని లాక్కోవాలని చూస్తోంది అని అంది వందన. ఇప్పుడు నిన్ను మహి గది ఇవ్వమని అడిగిందా? లేదు కదా అని అంది సౌజన్య. తను డైరెక్ట్ గా నన్ను అడగకుండా మీతో అడిగిపిస్తుంది కదా అని అంది వందన. అడిగింది నేను, తను కాదు. అయినా నీకు గది ఇవ్వడం ఇష్టం లేకపోతే చెప్పు, మేము హోటల్లో స్టే చేస్తాం అని అంది సౌజన్య. అలా సౌజన్య అనేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక, అలాగే సౌజన్య, నీతో మహినే ఆ గదిలో ఉంటుంది అని చెప్పింది శ్యామల. నానమ్మ, నువ్వు కూడా అలా అంటావేంటి అని అంది వందన. నా కూతురు రాకరాక చాలా రోజులకు నా ఇంటికి వచ్చింది. అలాంటిది నా ఇంట్లో కాకుండా ఎక్కడో హోటల్లో స్టే చేస్తే నాకు ఎలా అనిపిస్తుంది? నువ్వు కొన్ని రోజులు నా గదిలోనే ఉండు, మహి వెళ్ళి సౌజన్యతో ఉంటుంది అని అంది శ్యామల. ఆ మాట వినగానే ఎలాగైనా మహిపై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంది వందన. పార్టీ సెలబ్రేషన్స్ అయిపోయాక అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళగానే మహితో పాటు వాళ్ళ అమ్మమ్మ గదిలోకి వెళ్ళింది సౌజన్య. ఏంటి సౌజన్య, ఈ టైంలో ఇక్కడికి వచ్చావు అని అంది శ్యామల. ఇంతకా అక్కడ పార్టీలో చెప్పాను కదా, మహిని నా రూమ్ లోకి షిఫ్ట్ చేయమని. అందుకే తన సామాన్లు తీసుకెళ్తామని, ఒక్కదానికి ఇబ్బంది అవుతుందని వచ్చానమ్మా అని అంది సౌజన్య. ఈ నైట్ ఎందుకు, రేపు మార్నింగ్ షిఫ్ట్ అవుతుందిలే అని అంది శ్యామల. మార్నింగ్ ఎందుకు, ఇప్పుడు కూడా షిఫ్ట్ అవ్వచ్చు అని అంది సౌజన్య. సడన్ గా ఆ గదిలో నుంచి వందన సామాన్లు తీసుకుని రావాలంటే ఇబ్బంది పడుతుంది కదా అమ్మ, అందుకే అని అంది శ్యామల. అవునా, మరి మహి వచ్చినప్పుడు లేదా అని అంది సౌజన్య. ఇక సౌజన్యతో వాదించడం ఎందుకని సైలెంట్ గా ఉండిపోయింది శ్యామల. పద మహి, నీ సామాన్లు తీసుకో, త్వరగా నా రూమ్ కి వెళ్దాం అని అంది సౌజన్య. మార్నింగ్ వస్తాను కదా సౌజన్య, ఇప్పుడు అవసరమా అని అంది మహి. ఏంటి నువ్వు కూడా అమ్మమ్మల మాట్లాడుతున్నావ్? మార్నింగ్ నీకు ఎక్కడ టైం ఉంటుంది, నువ్వు ఆఫీస్ కి వెళ్ళాలి కదా
అందుకే పద పద అంటూ మహి సామాన్లు సర్దుతోంది సౌజన్య. ఇక మళ్ళీ రాను అని అంటే ఎక్కడ సౌజన్య బాధపదలుతుందోనని సైలెంట్ గా తన వెనుకే రూముకి వెళ్ళింది మహి. వీళ్ళు రూముకు వెళ్ళేసరికి హాయిగా బెడ్ పై పడుకుంది వందన. ఏంటి ఇంకా ఇక్కడే పడుకున్నావు? నువ్వు అమ్మమ్మ గదిలోకి వెళ్ళావా? అని అడిగింది సౌజన్య. నేనెందుకు వెళ్తాను? అని అంది వందన. అవునా? అయితే ఉండు మా అమ్మని పిలుస్తాను. అని అంది సౌజన్య. ఇప్పుడు ఇక్కడికి మళ్ళీ మీ అమ్మ ఎందుకు? అని అడిగింది వందన. నువ్వు అమ్మమ్మ గదిలోకి వెళ్తేనే కదా మహి ఇక్కడ ఉండడానికి ప్లేస్ ఉంటుంది. మరి వెళ్ళను అంటున్నావు కదా? అందుకే మా అమ్మ అయితే దగ్గరుండి సాగనంపుతుంది నిన్ను అని అంది సౌజన్య. ఇప్పుడు మళ్ళీ గొడవ అయితే ఇక వాళ్ళ ముందు తను చెడ్డ వస్తుందని సరే నేను వెళ్తాను అంటూ తన సామాను సర్దుకుని వెళ్ళింది వందన.